మనకి మహానారాయణ ఉపనిషత్తు గాయత్రి చేశాక రాతరధీయానం రాత్రి దురంకృతం పన్నాశయతి అని ఒక మండపం మనకు కనిపిస్తుంది. ఆ మండపానికి గుర్రాలు ఉంటాయి, గుర్రాల కాళ్ళు నరికి ఉంటాయి. ఎందుకని గుర్రాల కాళ్ళు నరికి ఉన్నాయి అని అడిగితే అక్కడ స్థానికులు చెప్పినటువంటి స్థల పురాణం, ముక్కోటి రోజున దేవలోకంలో నుంచే రథం వచ్చేది, దేవతలు వచ్చేవాళ్ళు, ఆరాధన కాగానే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే ఈ భక్తులు స్వామి వైకుంఠలోకానికి వెళ్ళటం ఇష్టం లేక గుర్రాల కాళ్ళు తెగ నరికితే అది శిలారూపాన్ని ధరించి ఆ మండపం అలాగే ఉంది అని చెప్తున్నారు. కనుక ముక్కోటి అంటే మనం తలుచుకొనవలసినది శ్రీరంగనాథ స్వామిని. మొట్టమొదటగా 108 దివ్య క్షేత్రాలలో గొప్ప క్షేత్రం అంటే స్మార్త సంప్రదాయంలో కాశీకి వెళితే ఎంత గొప్ప విశేషమో, వైష్ణవ సంప్రదాయంలో శ్రీరంగం అంతటి విశేషమైనటువంటి క్షేత్రం. ఇదం హిరంగం త్యజతామిహాంగం పునర్నచాంగం యది చాంగమేతి. శ్రీరంగంలో దేహత్యాగం చేసిన వాళ్ళకి మళ్ళీ శరీరం రాదు. ఒకవేళ వస్తే అన్నారు, సందేహాలు ఎక్కువ కదా. పాణౌరథాంగం శయనే భుజంగం యానే విహంగం చరణేంబుగాంగం. చేతిలో చక్రం ఉంటుంది మళ్ళీ పుట్టినవాడికి. పాణౌరథాంగం శయనే భుజంగం, ఆదిశేషుడు ఉంటాడు పానుపుగా. యానే విహంగం, ప్రయాణం చేయాలంటే గరుత్మంతుడు. ఎవరి లక్షణాలు? పరమాత్మ లక్షణాలు. అలా సారూప్యముక్తినిచ్చేటటువంటి దివ్య క్షేత్రం శ్రీరంగం. అటువంటి శ్రీరంగంలో ఆ రంగనాథుడి వైభవం ఎంత గొప్పదో. అసలు వైకుంఠం ఎలా ఉంటుంది? మన వాళ్ళు పాత సినిమాలలో అరచేతిలో వైకుంఠము అని ఒక పాటలో చరణం వస్తుంది. ఇవాళ మనం ఈ సెల్ ఫోన్లు అరచేతిలో పెట్టుకుని వైకుంఠం చూడటం కాదు, నిజంగా అరచేతిలో వైకుంఠాన్ని దర్శించినటువంటి ఒక మహనీయుడున్నాడు. ఆ మహనీయుడికి ఎలాంటి దర్శనమైందో చెప్పుకుని మనం పారాయణలోకి వెళదాం. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు వచ్చి చేసినటువంటి ఏకాదశి శ్రీరంగ క్షేత్రంలో కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ స్వామిని ఇవాల్టి రోజున విష్ణు సహస్రంతో, విష్ణు సహస్రమేమో స్వామిని గురించి భీష్మ పితామహులు చెప్పింది, సాక్షాత్తుగా స్వామే చెప్పింది గీత. కనుక ఈ రోజున కనుక పారాయణ చేస్తే ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈరోజే ఉత్తర ద్వార దర్శనం. బ్రహ్మగారి శ్రీమన్నారాయణమూర్తి మనవడైనటువంటి బ్రహ్మగారి చెవల నుండి మధు కైటబుడు అనే 2 రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులని స్వామి సంహరించినప్పుడు ఇవాల్టి రోజున వాళ్ళకి మోక్షం ఇచ్చినటువంటి రోజు. వాళ్ళందరూ స్వామిని కోరారు. వాళ్ళిద్దరూ, స్వామి ఇవాళ మాకు మోక్షం ఇస్తున్నావు, నీవు ఉత్తర ద్వారంలో ఉండి మాకు మోక్షాన్ని అనుగ్రహించావు కనుక ఇవాల్టి రోజున ఉత్తర ద్వారంలో ఉన్న నిన్ను చూసిన వాళ్ళకి కూడా మోక్షాన్ని ఇమ్మని వాళ్ళు కోరుకున్నారు. కనుక ఈనాడు ఉత్తర ద్వారం కనుక మనం స్వామిని ఉత్తర ద్వారంలో దర్శనం చేస్తే మనకి కూడా ముక్తి వస్తుంది అని సంప్రదాయం తెలిసిన పెద్దలు చెబుతున్నారు. శ్రీ ప్రశ్న సంహిత అనే గ్రంథంలో కూడా ఈ విషయం చెప్పబడి ఉంది. అంత గొప్పది ఈనాటి ఏకాదశి. ఉదయం సాక్షాత్తుగా పద్మనాభుని ముఖారవిందం నుండి జాలువారిన మకరందాన్ని ఆస్వాదించాం. ఇప్పుడు స్వామి గుణ వైభవాన్ని చాటేటటువంటి సహస్రనామ పారాయణ చేసుకోపోతూ అరచేతిలో వైకుంఠం చూసిన వాడెవరు అంటే అక్రూరుడు, అక్రూర మహాశయులు. అందుకే మనకి ఈ హరికథల వాళ్ళు అక్రూర వరద గోవింద గోవింద, అక్రూరుడికి వరం ఇచ్చినటువంటి గోవిందుడు అని స్మరించుకుంటారు. ఆ అక్రూరుడికి వరం ఎలా ఇచ్చాడు అంటే దర్శన భాగ్యం చేత అక్రూరుడికి వరాన్ని అనుగ్రహించాడు.